ఆ ప్రాంతానికి ఎంతో విశిష్టత ఉంది. అక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వీటికి అనుగుణంగా విశాలమైన రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. రహదారులను అడ్డాగా చేసుకుని రేసింగ్కు పాల్పడుతున్నారు ఆకతాయిలు. ఎన్ని చర్యలు తీసుకున్నా బైక్ విన్యాసాలు ఆగేలా కనిపించడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బైక్ రేసింగ్ ఆగడాలపై కథనం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలున్నాయి. రామప్ప, లక్నవరం, మేడారం, 1000 స్తంభాల గుడి వంటి ప్రదేశాలను చూసేందుకు పర్యాటకులు బారులు తీరుతుంటారు. ఇటు వరంగల్ కోటను చూసేందుకు సైతం పోటెత్తారు. అక్కడి కట్టడాలు, శిల్ప సంపద చూసి మురిసిపోతుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కిల్లా చుట్టూ విశాలమైన రోడ్ల నిర్మించింది. అంతా సుందరీకరించింది. ఇదే అదునుగా ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ప్రధాన రోడ్లపై బైక్ విన్యాసాలకు పాల్పడుతున్నారు. ప్రమాదకర స్టంట్లు వేస్తూ ఇతర ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. వీకెండ్లో బైక్ రేసింగ్ సైతం జరుగుతోంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా పోకిరీల ఆగడాలు తగ్గడం లేదు. వీటిని పూర్తి స్థాయిలో అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. ఇలాంటి స్టంట్స్ చేయడం వల్ల చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పర్యాటక ప్రాంతం. చాలా మంది ఆహ్లాదకర వాతావరణంలో సాయంత్రం పూట వాకింగ్ కోసం అని వస్తుంటారు ఈ ప్రాంతానికి. కానీ ఇలాంటి స్టంట్స్ చేస్తూ వారు 100 పైన స్పీడ్తోని వాళ్ళు ఏదైతే స్టంట్లు చేయడం, లేకపోతే వెహికల్ని గాల్లో లేపడం, ఇలాంటివి చేయడం వల్ల అదేమన్నా స్లిప్ అయి కింద పడినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది కలగడం, లేకపోతే యాక్సిడెంట్లు జరగడం జరుగుతుంది. కాబట్టి పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసిన సమయంలో కాకుండా వీళ్ళు మిగతా సమయాలలో ఇలాంటి వాటికి స్టంట్లకు చేయడం చాలా బాధాకరం. రేసింగ్ ను స్థానికులు ఎవరైనా అడ్డుకుంటే వారిపై దాడులకు దిగుతున్నారు. గతంలో మూకుమ్మడి దాడికి పాల్పడిన ఘటనలున్నాయి. తక్షణమే ప్రభుత్వం పెద్దలు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలంటున్నారు.